హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో నిన్న రాత్రి అయితే వీడియో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయినాను. ఇంకొకండి. సో ఇప్పుడే లేచిన, టైం 1 అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు నాకు షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్ ఉందన్నమాట, 11 నుంచి 6 వరకు. సో అప్పటి వరకు ఫ్రీ అనమాట. సో ఇప్పుడైతే లేచి ఫ్రెష్ అప్ అయిపోదాం. ఫ్రెష్ అప్ అయినాక కలుస్తాం. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసిన డైరెక్ట్. సో ఇప్పుడంతా ఖాళీగానే ఉన్నా. సో మీకు ఈరోజు మా ఇంటిది టూర్ చూపిస్తా ఎట్లుంటుందో. సో ఎంట్రన్స్ నుంచి అంతా చూపిస్తాను అనమాట. సో చూడండి. సో ఇదే అనమాట మా ఇంటిది ఎంట్రన్స్. స్టోర్ నుంచి ఇక్కడ స్టోర్ డోర్ కనిపిస్తుంది. స్టోర్ డోర్ నుంచి రావచ్చు, లేకపోతే వైట్ డోర్ నుంచి కూడా రావచ్చు. సో మనకి ఎంట్రన్స్లో రాగానే స్టెప్స్ ఎక్కినాక మనకి లెఫ్ట్ ఒక డోర్ ఉంటుంది, రైట్కి ఒక డోర్ ఉంటుంది. సో రైట్ సైడ్ వెళ్ళాం అనుకో వాష్రూమ్కి వెళ్ళిపోతాము డైరెక్ట్. అండ్ ఇక్కడ ఇదైతే కామన్ అనమాట అందరికీ. సో మేమైతే మా 5 మెంబర్స్కి అయితే ఇదే అనమాట. సో మరీ బ్యాచిలర్ దాంట్లో కాకుండా కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే సో ఇది ఇంటి ఎంట్రన్స్లో మాదైతే 3 BHK అనమాట. సో ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది ఒకటి. అండ్ ఇది పక్కన మాది. అండ్ ఇది ఒకటి అనమాట. సో చూపిస్తాను నేను మీకు. అండ్ ఇది వస్తే ఇది కిచెన్. సో చూపిస్తాను నేను మీకు ఒక్కొక్క రూమ్. సో ఫస్ట్ మెయిన్ రూమ్లోకి వెళ్ళిపోదాం. ఈ బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇదైతే ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇలా ఇద్దరు ఉంటారు, బబ్లు ఇంకా పూర్ణ అని వాళ్ళిద్దరు రిలేటివ్స్ అనమాట, బావ బొమ్మడిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది మా రూమ్ అనమాట. నేను ఇంకా రవి బ్రో ఉంటాము. సో ఇదే మా రూమ్. అండ్ ఇంకొక చిన్న క్యాబినెట్ ఉంది స్టోరేజ్కి అన్నిటికీ. అండ్ ఇక్కడ కూడా ఒక క్యాబినెట్ ఉంటుంది. సో ఇక్కడైతే చిన్న స్నాక్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే మిర్రర్ అనమాట. సో ఇదైతే ఇద్దరికి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట. సో ఇదొక బెడ్రూమ్. అండ్ ఇప్పుడు కిచెన్లోకి వస్తే ఇది అనమాట కామన్. ఇదైతే చాలా స్పేషియస్గానే ఉంటుంది కిచెన్ అయితే మనకి. అండ్ ఇదే మా నిన్న కొత్తగా వచ్చిన వాషింగ్ మిషన్. అండ్ ఇక్కడైతే తినడానికి. సో మేము ఈ సిట్అవుట్ దీన్ని మార్చి కొంచెం సిట్అవుట్ లెక్క చేద్దాం అనుకుంటున్నాము. ఈడొక టీవీ యాడ్ చేసి ఈడొక సోఫా సెట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో అందరు షిఫ్ట్లోకి వెళ్ళి రాగానే చిల్ అవ్వచ్చు అని. సో ఇదైతే మేము ఉంటున్న రూమ్ గైస్. సో ఇప్పుడు మేముండే ఇల్లు అయితే అరౌండ్ మనకి 350 pounds అవుతుంది పర్ పర్సన్ రెంట్ వచ్చేసి. అండ్ 6 members ఉంటాము. సో ఈచ్ పర్సన్కి 350 pounds పడుతుంది. అండ్ ఈ ఏరియాలో ఇది చాలా తక్కువ అనమాట. అండ్ ఓనర్స్ కూడా మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో మా బాస్దే అనమాట ఇది. సో మనకి రెంట్ అడగంగానే ఇచ్చేసిండు. సో ఇదైతే మా హౌస్ టూర్ గైస్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం అయితే అరౌండ్ 5 అవుతుంది. ఈరోజు నాకేమో నైట్ షిఫ్ట్ వచ్చేసి 11 నుంచి మార్నింగ్ 6 వరకు. సో ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి కొంచెం పడుకుందాం, ఎందుకంటే నైట్ అంతా మళ్ళీ వర్క్ ఉంటుంది. మళ్ళీ రేపు ఫెస్టివల్ శివరాత్రి కాబట్టి సో మంచిగా పడుకుందాం ఇప్పుడే. మళ్ళీ మార్నింగ్ అన్ని పనులు ఉంటాయి. సో నైట్. సో నేనైతే ఇప్పుడే లేచిన అనమాట. టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడు లేచి రెడీ అయ్యి ఇక షిఫ్ట్కి వెళ్ళాలి. 10:30కి బస్ ఉంది. సో దబ్బుని లేచి రెడీ అయిపోదాం. నేను డైరెక్ట్ రెడీ అయినాక కలుస్తాను. సో నేనైతే రెడీ అయిపోయినా. సో దబ్బుని తినేసి స్టార్ట్ అయిపోదాం ఇక షిఫ్ట్కి స్టార్ట్ అయినా. టైం అయితే 10:30 అవుతుంది. కొంచెం ఏం కనిపిస్తలేదేమో సరిగ్గా, లైటింగ్ లేదు. సో దబ్బున స్టార్ట్ అయిపోదాం. బస్ అయితే ఇంకొక 5 minutesలో ఉంది. డైరెక్ట్ షాప్కి వెళ్ళి కలుస్తాం. అయితే వచ్చేసిన నైట్ 11 నుంచి 6 వరకు మార్నింగ్ షిఫ్ట్. రేపు శివరాత్రి. సో అప్పుడైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం స్టోర్కి. తప్ప అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసిన.
అయిపోయింది, టైం 6:30 అవుతుంది. కొంచెం ఫ్రెష్ అప్ పడుకున్నాం సో ఇక మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఈరోజుకైతే ఇంతే గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.